రండి. బయట మాట్లాడు డైరెక్ట్ మనం ఖచ్చితంగా పూర్తి పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు పార్లమెంట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని మీకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. ముందుగా మనందరికీ తెలిసినటువంటి విషయం వందే భారత్. చెన్నై నుంచి విజయవాడ వరకు వచ్చేటువంటి వందే భారత్ ట్రైన్ని నర్సాపురం వరకు పొడిగించాలనేటువంటి మన ప్రయత్నానికి గతంలోనే నవంబర్ 12వ తారీఖు నాడు తిరిగి రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది. జనవరి 12 నుండి ఈ సర్వీస్ని నర్సాపురం వరకు కూడా మేము పొడిగిస్తాం ఈ వందే భారత్ ట్రైన్ అనే విషయం చెప్పడం జరిగింది. ఏదైతే జనవరి 12 నాడు నుండి నడపాలి అనుకున్నటువంటి వందే భారత్ రైలు ఈ నెల 15వ తారీఖు నుండే మన నర్సాపురం ప్రాంతానికి రాబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ నెల 15వ తారీఖునే నర్సాపురం వందే భారత్ రైలు రాబోతూ ఉంది. ఆ సందర్భంగా భీమవరంలో నర్సాపురంలో పెద్ద ఎత్తున ప్రాంత ప్రజలందరూ కూడా వేడుకల్ని నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెంలో సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి వందే భారత్ ట్రైన్ విషయం, అదేవిధంగా బెంగళూరు నుండి విజయవాడ వచ్చేటువంటి వందే భారత్ను కూడా ఏ విధంగా నర్సాపురం వరకు పొడిగించాలనేటువంటి విషయాల మీద ఆలోచన చేశాం. డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి కష్టతరం అనేటువంటి అధికారులు చెప్పినట్టుగా కూడా రైల్వే మంత్రి గారితో ఆ విషయం మీద మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా పరిశీలన చేద్దామనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా మరికొన్ని ట్రైన్ల విషయంలో కూడా త్వరలోనే ఫలితాలు సాధించబోతున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా.